అనగనగనగా ఒక ఆవిడ టొమాటో వంకాయ కూర చేద్దాము అనుకుంది. అప్పుడు టొమాటో వంకాయతో అయిపోయాంరా మనం ఈరోజు, నాకు చాలా భయంగా ఉంది. అవును అంది వంకాయ. చక్కగా ఆ నైఫ్లా పుట్టి ఉంటే అందరినీ ఫటాఫట్ కోసేసేదాన్ని అంది టొమాటో. అప్పుడు చాకు ఇలా అంది, ఆహా, నన్ను బండరాయికేసి సానపెట్టినప్పుడు నాకు వస్తుంది చూడు నొప్పి, నా లైఫ్ అంత ఈజీ కాదమ్మా అంది. అప్పుడు టొమాటో, అమ్మో చాకులా వద్దులే కానీ ఆ చాపింగ్ బోర్డ్లా పుట్టి ఉంటే బాగుండేది అంది. అప్పుడు వెంటనే చాపింగ్ బోర్డ్ ఇలా అంది, నన్ను ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా, ఎన్ని కత్తిఘాట్లు ఉంటాయో నా స్కిన్ మీద, మళ్ళీ మళ్ళీ కట్ చేస్తూనే ఉంటారు, నా లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది తెలుసా, ఎంత నొప్పిని భరిస్తానో అంది. అమ్మో చాపింగ్ బోర్డ్లా వద్దులే, మూకిడి అయి ఉంటే హ్యాపీగా ఉంటుందేమో కదా అంది. వెంటనే మూకిడి ఇలా అంది, నాలా అవుతావా, ఒక్కరోజు వాళ్ళు పెట్టే మంట మీద ఉండి చూద్దాం, ఒక్కోసారి అయితే నన్ను స్టవ్ మీద పెట్టి వదిలేస్తారు, మాడి మసైపోతాను తెలుసా. టమాటో అంది, అమ్మో ఇవన్నీ వద్దు కానీ హ్యాపీగా ఆ గరిటెనయ్యి ఉంటే కాలు మీద కాలేసుకుని బతికేయచ్చు అంది. అప్పుడు గరిట అంది, అందరూ అలాగే అనుకుంటారు, నేను అలా హ్యాపీగా కూరలు కలుపుతూ అందరికీ వడ్డిస్తూ ఉంటాను కదా అనుకుంటారు, కానీ నేను విరిగినా వంగినా యూస్ చేస్తూ ఉంటారు వీళ్ళు, కొత్తది కొనుక్కోవచ్చుగా, నా లైఫ్ అయిపోయిందని తెలిసినా వాడేస్తారు అంది. చివరగా వంకాయ ఇలా అంది, చూడు టొమాటో, ప్రతి ఒక్కరి లైఫ్లో సంతోషం మరియు బాధ ఉంటాయి, పక్కన వాళ్ళు నాకన్నా హ్యాపీగా ఉన్నారు అనుకుంటాం, కానీ అది తప్పు, అది నీకు అర్థమయ్యి ఉంటుంది. సో బీ హ్యాపీ, నిన్ను నువ్వు నీలా యాక్సెప్ట్ చేయి అండ్ నువ్వు ఉన్నంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేయి అంది. సో నిజమే కదా ఫ్రెండ్స్, ఈ కథను బట్టి మీకేమర్థమైందో కమెంట్స్లో పెట్టండి.